గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. జెండా ఎగురవేస్తాం, జెండా పాతేద్దామన్నారు. కానీ పోలీసులు మోహరించిన తర్వాత పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి రేపు వెళ్తానని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ అరకిపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కాన్వాయ్లో బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. శేఖర్ రెడ్డి, ఇప్పుడే బ్రేకింగ్ అందుతోంది. జస్ట్ కౌశిక్ రెడ్డి నివాసానికి అరకపూడి గాంధీ చేరుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం రెండు ఏదైతే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే అరకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరుతున్నారన్న సమయంలోనే అటు కౌశిక్ రెడ్డికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆయనకు సంబంధించిన నేతలు కావచ్చు, ఇప్పటికే కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర వాడు వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే కౌశిక్ రెడ్డి చేసిన సవాల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ సవాల్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు ఉదయం నుంచి కూడా కౌశిక్ రెడ్డి గాంధీ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆయన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కార్యకర్తలను బయటకు రాని పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మరోవైపు కౌశిక్ రెడ్డి కోసం గాంధీ తన నివాసంలో వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఇరు నేతల మధ్య జరుగుతున్న సవాళ్లు ఏవైతున్నాయో ఈ మొత్తం కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిచ్చాయి. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే పార్టీ మారారు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి ఎవరికైతే గాజులు చీరలు పంపించాలనుకుంటున్నాను ఏదైతే స్టేట్మెంట్ చేశారో ఆ తర్వాతనే మొత్తం ఈ రాజకీయ అంతా కూడా ఒక్కసారిగా వాతావరణం మారిందని చెప్పొచ్చు. అయితే మరోవైపు చూసుకుంటే కనుక తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ సంకేతాలు ఇస్తూ అరకపూడి గాంధీ తన నివాసం మీద గులాబీ జెండాను కూడా ఎగురవేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే కౌశిక్ రెడ్డి చెప్తున్నారో పార్టీ మారారని, తాను మారలేదు, ఇక్కడే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అనే విధంగా కూడా ఆయన సంకేతాలు ఇస్తూ గులాబీ కండువాను కూడా ఎగరేయడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళ వల్లనే పార్టీలో కేసీఆర్ కి సంబంధించి చాలా మంది కేసీఆర్ కి దూరం అవుతున్నారు, పార్టీకి దూరం అవుతున్నారు, అంతా కూడా పార్టీ వ్యతిరేకులుగా పనిచేస్తున్నారంటూ కూడా గాంధీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే తన నివాసానికి వస్తానుకున్న కౌశిక్ రెడ్డి నివాసానికి రాలేదు కాబట్టి తానే వెళ్తానంటూ బయలుదేరడం జరిగింది అభిమానులతో, నేతలతో. ప్రస్తుతానికైతే కౌశిక్ రెడ్డి నివాసాన్ని చేరుకున్నాడు. అక్కడ పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఇటు కౌశిక్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే కనుక అరకపూడి గాంధీకి సంబంధించిన అభిమానులు అక్కడ చేరుకోవడం జరిగింది. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. అయితే అరకపూడి గాంధీ కనుక తన ఇంటికి వస్తే గులాబీ కండువాతోని స్వాగతం చెబుతానని చెప్పేసి ఏదైతే కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగిందో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక రచ్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇప్పటికీ కూడా గాంధీ లోనికి వెళ్ళలేని పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కనుక ఇటు గాంధీకి సంబంధించిన అనుచరులు కావచ్చు, ఇటువైపు వాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అభిమానులు కావచ్చు, ఆయన నివాసం మధ్య కూడా అక్కడ గుమిగుండ పరిస్థితి, అక్కడ ఒకరికొకరు నినాదాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గాంధీని లోపల ఏదో గులాబీ కండు కప్పి స్వాగతిస్తామని ఇంకొక సవాల్ కూడా బయటికి రాలేదు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత అరకపూడి గాంధీ వస్తే మన ఇద్దరం కలిపి వెళ్దాం, సీఎం రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్దామని కూడా కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు వెళ్ళే పరిస్థితి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే వెళ్ళి కలుద్దాం, ఒక క్లారిఫికేషన్ వస్తుందని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటువైపు హైకోర్టు తీర్పుతో ఉన్నటువంటి ఒక అంశం తెరపైకుంటే ఇప్పుడు ఈ అంశం చాలా వరకు హీట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి వరకు ఈ అంశం వెళ్ళే ఉంటుంది, ఆయన కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పిఎస్సి పదవికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకి లేకపోతే కేటీఆర్కు ఇస్తేనే పదవి ఇచ్చినట్లు కూడా వ్యాఖ్యలు చేశారు అరకపూడి గాంధీ. సో ఇప్పుడు మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఇంటికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఇప్పటివరకైతే అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే పిఆర్సీ అనేది అది పొలిటికల్ సంబంధించిన అంశం, అంటే శాసనసభలో దీనికి సంబంధించిన అంశం. ఈ అంశము ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అంశం. సో ఎవరికి ఇవ్వాలనుకున్నది అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకే తాము ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేందుకు అరకపూడి గాంధీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడే రక్షంత జరిగింది. అంటే ఇక్కడ చెబుతున్న రాజకీయ కోణం ఏం చూడాలనుకుంటే కనుక ఏదైతే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ మంత్రి పదవులు కట్టబెట్టడం జరిగింది. అప్పుడు తప్పు లేనప్పుడు ఇప్పుడు తప్పు ఎలా అవుతుంది అనేది కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సేమ్ పార్టీలు అటు ఇటు మారే కనుక రాజకీయ మార్పులు కావచ్చు, ఏ ఫిరాయింపులు కావచ్చు, అన్నీ కూడా గతంలో జరిగినవి అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది. అంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రోత్సహించింది, ఈరోజు కాంగ్రెస్ కి అదే ఇప్పుడు ప్లస్ అవుతుంది. సో ఇక పదవులకు సంబంధించి బీఆర్సీ పదవులు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా మంత్రి పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అనుసరించింది కదా. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకులను పార్టీలోకి తీసుకుని వాళ్ళకి పదవులు కట్టబెట్టి మంత్రి పదవులు కట్టబెట్టింది బీఆర్ఎస్ పార్టీని కదా. సో వాళ్ళు నేర్పిన లెసనే కదా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అది ఇదే అంశాన్ని అటు పార్టీల్లో కూడా నలుగుతుంది.
ఏదైతే మనం బీఆర్ఎస్ శ్రేణులు కదిలించినా సరే వాళ్ళు కూడా చెప్తున్నారు గతంలో ఇది జరిగింది, ఇప్పుడు తాము అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి చాలా మంది బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ జరుగుతున్న ఎపిసోడ్ ఏదైతుందో ఈ ఎపిసోడ్ వల్ల ఇది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందా, కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా అనేది కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఎపిసోడ్ అంతా కూడా రాష్ట్ర రాజకీయాలపై ఒక దృష్టి కేంద్రీకరించారు, ఏం జరుగుతుంది అనే దాని మీద. అయితే ప్రజలు చర్చించుకుంటున్నారు దీని గురించి. కానీ ఇక్కడ చూస్తే కనుక ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కూడా ఇప్పుడు ప్రస్తుతం ముందు ఏవి ఎన్నికలంటూ లేవు. ఇలాంటి తరంలో ఈ హైడ్రామా ఎందుకు కొనసాగిస్తున్నారంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ నేతలు కావాలని చేస్తున్న హైడ్రామాగా. ఎందుకైతే మొన్నైతే హైకోర్టు ఒక స్టేట్మెంట్ కావచ్చు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నో వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఈ ఆదేశాల వల్లనే మరొకసారి రాజకీయ వాతావరణం వేరెక్కింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద సస్పెండ్ చేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటి, యాక్షన్ తీసుకోమని కోర్టు చెప్పింది. యాక్షన్ అంటే అది రకరకాలుగా ఉంటుంది. ముందుగా అసలు వీళ్ళను ఎవరైతే పార్టీ ఫిరాయించారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్నారో వారు ఫిరాయించారా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అరికపూడి గాంధీ విషయమే తీసుకోవచ్చు. ఏదైతే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కానీ ఈరోజు అరికపూడి గాంధీ తన ఇంటి మీదనే బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం జరిగింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అరికపూడి గాంధీ ఉన్నట్లా లేనట్లా అనేది కూడా ఒక సందేహం కలుగుతుంది. అంటే కావాలని పార్టీ నుంచి తమను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కావాలని కొంతమంది నేతలు పార్టీలో చీడపురుగా ఉండి పార్టీని అభిమానించే నాయకులందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అరికపూడి గాంధీ సేపటి క్రితం స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒక వైపు మనం చూసుకుంటే కనుక ఇవన్నీ కూడా రేపు పొద్దున స్పీకర్ కనుక దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు అవుతుంది. స్పీకర్ దానికి చైర్మన్ గా ఉంటారు. దీని మీద ఈ ఫిరాయింపులకు సంబంధించి ప్రతి ఎమ్మెల్యేని కూడా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ప్రతి ఎమ్మెల్యేని కూడా తన వద్దకు పిలుస్తారు, నోటీసులు ఇస్తారు. ఎట్లయితే కోర్టులో ఏ విధంగా అయితే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయో సేమ్ అదే విధమైన ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ కూడా జరుగుతాయి. కానీ ఇక్కడ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఎవరైతున్నారో వారు తమ వాదన వినిపించుకునే అవకాశం ఉంది. ఆ వినిపించుకునే అవకాశంలో ఇవన్నీ కూడా ప్లస్ కాబోతున్నాయి. ఎప్పుడైతే గాంధీని కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పినప్పుడు గాంధీ కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతూ తాను ఏ పార్టీలో చేరలేదు, తనని పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నారు, తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పేసి జెండా ఎగురవేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా రేపు ఏదైతే స్పీకర్ ఎప్పుడైతే విచారణ చేపడతారో విచారణ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రతి ఎమ్మెల్యే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో ప్రతి ఎమ్మెల్యేని కూడా పిలుస్తారు, ప్రతి ఎమ్మెల్యే కూడా విచారిస్తారు. ఇది ఒకటి సిట్టింగ్ 2 సిట్టింగ్లు అయిపోయే పరిస్థితి కాదు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చూసాము. అది మొత్తం టర్మ్ మొత్తం కూడా ఆ విచారణకు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆనాడు ఆరోపణలు ఎదుర్కొన్న ఇప్పుడున్న బీఆర్ఎస్ నేతలు వాళ్ళందరూ కూడా అప్పట్లో గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో అందరూ కూడా ఆ విచారణకు హాజరైన పరిస్థితి తెలుసు. సో ఇదంతా కూడా ఒక హైడ్రామా సృష్టిస్తారు. రాజకీయంగా ఒక వాతావరణం వేడికిచ్చే క్రమం జరుగుతుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. మొత్తానికి అరికెపూడి గాంధీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నట్లు మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇరువురు నేతలు కనుక ఎదురెదురు పడితే ఎలా ఉండబోతుంది, ఎలా పార్టీ పరిణామాలు దారి తీయబోతున్నాయి. ఇప్పటికే అరికపూడి గాంధీ పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ జెండా ఎగురవేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత స్పష్టంగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చెప్తున్నా కూడా పాడి కౌశిక్ రెడ్డి పదే పార్టీ మారినటువంటి పరిస్థితి ఉంది. అది ఒకసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా బహిరంగంగా సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్దామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ పూర్తి స్థాయిలో అరికపూడి గాంధీ పిఎస్సి పదవికి సంబంధించినటువంటి మార్పుల తర్వాత ఈ పరిణామాలు వచ్చాయి. గతంలో కూడా గాంధీ మారినటువంటి ప్రచారం చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కావాలనే రాద్ధాంతం చేస్తుంది. ఇంత క్లియర్ కట్గా అరికపూడి గాంధీ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేస్తున్నా కూడా పదే బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. అరికపూడి గాంధీ కూడా దేశస్థాయిలో పూర్తిగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది చీడ పురుగులు పార్టీలో ఉన్నారు, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ కూడా హితవు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది సూటిగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన వ్యాఖ్యలుగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో హైడ్రామా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
రైట్. హైదరాబాద్ కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంట్లోకి అరికిపూడి గాంధీ అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గేట్లు దూకి చొచ్చుకు వెళ్లారు. కాళి కౌశిక్ రెడ్డిపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. ఈ ఘటనలో కౌశిక్ ఇంటి కిటికీ గేట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాంధీ అనుచరులను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. పోలీసులు, గాంధీ అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది అక్కడ. రైట్. హైదరాబాద్ కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే అరికిపూడి గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు గాంధీ అనుచరులు ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా గాంధీ వర్గీయులు నినాదాలు చేశారు. దీంతో ఆగకుండా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గేట్లు దూకి లోపలికి చొచ్చుకు వెళ్లారు. కౌశిక్ రెడ్డిపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. ఈ ఘటనలో కౌశిక్ ఇంటికి సంబంధించి కిటికీలు ధ్వంసమయ్యాయి. గాంధీ అనుచరులను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. పోలీసులు, గాంధీ అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో మీ ముందుకు వస్తాం. హైదరాబాద్ కొండాపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాలుకు సంబంధించి పూర్తిగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంట్లోకి అరికిపూడి గాంధీ అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దూకి ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారు. గోడ దూకు లోపలికి చొచ్చుకెళ్లారు. ఇక కౌశిక్ రెడ్డిపై రాళ్ళు, కోడిగుడ్లు, టమాటాలు విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనలో కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించి కిటికీలు ధ్వంసమయ్యాయి. గాంధీ అనుచరులను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో పోలీసులకు, గాంధీ అనుచరులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోడ దూకే ప్రయత్నం చేశారు. అక్కడ కర్రలు, రాళ్ళు, అలాగే టమాటాలతో దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టు ఇప్పటికే అరికపూడి గాంధీ నివాసానికి చేరుకోవడం జరిగింది. కౌశిక్ రెడ్డి నివాసానికి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఆయన అనుచరులందరూ కూడా కౌశిక్ రెడ్డి నివాసంలోకి వెళ్లేందుకు చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు వారించలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. దీంతో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా లోనికి వెళ్లడము, అక్కడ కౌశిక్ రెడ్డి నివాసానికి సంబంధించిన వాటిపై రాళ్లు రువ్వడం జరిగింది. దాంతో ఆయన నివాసానికి సంబంధించిన అద్దాలు కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇరు నేతలకు సంబంధించిన
ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరస్పరం దాడులు చేసుకుంటారు. ఒకరిపై ఒకరు గుడ్లు రువ్వడం కావచ్చు, లేకపోతే టమాటాలు విసిరేయడం కావచ్చు, రాళ్ళు విసరడం కావచ్చు అనే పరిస్థితి నెలకొంది. ఇక్కడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా కేసులుడి చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇరు పార్టీలకు సంబంధించి అనుచరులు చేరుకున్నారు. అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఏం జరుగుతుందో పోలీసులు తెలుసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇరు పార్టీలకు సంబంధించిన అనుచరులు కూడా బీఆర్ఎస్ జిందాబాద్ అంటున్నారు. అదేవిధంగా ఎవరికి వాళ్ళ నేతలకు జిందాబాద్లు కొడుతున్నారు. కానీ పరిస్థితి అయితే చేజారుతోంది అనే ఒక ఆందోళన పోలీస్ నేతల్లో ఉంది. ఇప్పటికీ మరికొన్ని పోలీసు బలగాలను రప్పించేందుకు ఇప్పటికీ అక్కడ ఉన్న అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న కార్యకర్తలను కావచ్చు, లేకుంటే ఆయా ఇరు పార్టీ అరికపూడి గాంధీ లేకుంటే ఎవరి కౌశిక్ రెడ్డి అనుచరులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. అరికపూడి గాంధీని లోనికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ మొత్తం కూడా పరిస్థితి ఏదైతే చీరా గాజులు అనే అంశం చుట్టే ఈ రాజకీయ వాతావరణం వేడెక్కింది. మొత్తంగా కూడా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఈ ఎపిసోడ్ మీద దృష్టి ఒకటి శ్రీనివాస్, ఇప్పుడు అంటే ఏదైతే అనుచరులు దాడి చేస్తారో లోపల కౌశిక్ రెడ్డి ఉన్నట్లేమన్నా మనకు సమాచారం ఉందా? కౌశిక్ రెడ్డి లోపలే ఉన్నారా? రెడ్డి కూడా లోపల, ఎందుకంటే ఇంతసేపు కూడా కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎప్పుడైతే అరికపూడి గాంధీ నివాసానికి వెళ్తారో అని చెప్పారు, అప్పటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు, బయటికి రాని పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కనుక అరికపూడి గాంధీ తన నివాసం నుంచి ఇప్పుడు అరికపూడి కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. చేరుకుంటే ఆయనతో పాటు గాంధీ సో పరిస్థితి అయితే ఇప్పుడు అక్కడ ఉద్రిక్తంగానే ఉంది. ఇరు పార్టీలకు సంబంధించిన అనుచరులు ఒకరిపై ఒకరు రాళ్లు దూకున్న పరిస్థితి ఉంది. గుడ్లు వేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పోలీసులు అయితే ఇప్పటికీ పరిస్థితిని అదుపు చేయలేని విధంగా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక అరికపూడి గాంధీని లోనికి పంపించకుండా పోలీసులు బయటనే ఆపడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా అక్కడ ఉత్కంఠ రేపుతుంది. రాజశేఖర్ పోషించాలి. సో గాంధీ వర్గీయులు అదుపు చేయలేకపోతున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ప్రధానంగా ఇంకొకటి అంశం, ఇక్కడ ముందు నుంచి కూడా మీరు అన్నట్లు ఆ చీరా గాజులతో మొదలైనటువంటి వ్యవహారం, ఇక హైకోర్టు తీర్పు అటువైపు 4 వారాల సమయం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టగేలకు ఈ తెరపైకి రావడం ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. సో ప్రస్తుత పరిస్థితుల్లో గాంధీ కూడా తన ఇంటిపై జెండా ఎగరవేశారు. క్లియర్ కట్గా తను చెప్తున్నారు పార్టీలో ఉన్నానని. కానీ ఎందుకు కౌశిక్ రెడ్డి పదే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఇటువైపు ఏమైనా పార్టీ పెద్దల నుంచి ఆయనక ప్రెజర్ ఉంది, అందుకే పాడి కౌశిక్ రెడ్డి సొంతంగా పార్టీని భుజాలపై వేసుకుని ముందుకు వస్తున్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా పార్టీ నుంచి వెనక నుంచి పెద్దలు నడిపిస్తున్నాయి. పార్టీ వెనక పెద్దలు ఎవరైతున్నా వారు నడిపిస్తున్నది అని మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు, ఎక్స్వైజెడ్ ఎవరైనా కావచ్చు, వాళ్ళంతా కూడా పార్టీ ఆదేశాలు, ఎవరైతే పార్టీ పెద్దలు ఉంటారో వారు చెప్పే ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. సో ఏదైతే కౌశిక్ రెడ్డి నిన్న ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు, లేకపోతే చీరా గాజులు పంపిణీ చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పార్టీ వెనక నుంచి పెద్దలు నడిపిస్తున్నది. అటు కేసీఆర్ కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైతే పార్టీని లీడ్ చేస్తారో వాళ్ళు చెప్పిన దాన్ని ఇక్కడ నేతలు కూడా చెప్తారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఎలా పరిస్థితి వచ్చిందంటే కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ లాగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ దీని వెనక కూడా పార్టీ పెద్దలు ఖచ్చితంగా ఉన్నారు. పార్టీ పెద్దల ఆదేశాలతోనే అన్ని కూడా జరుగుతున్నాయి. ఇకపై జరిగే కూడా పార్టీ పెద్దల ఆదేశాలు, ఎవరు కూడా వ్యక్తిగతంగా ఏది కూడా చేయరు, పార్టీ పెద్దల ఆదేశాలతో జరుగుతాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న క్రమం అంతా చూసుకుంటే కనుక ఏదైతే కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించే విధంగా స్పీకర్ మీద ఒత్తిడి తేవడము, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తేవడానికో, లేదా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని చులకన చేయడమో లాంటివి చేసేందుకే ఎంత కూడా ఒక రాజకీయ ఎత్తుగడగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా జరగడం వల్ల ప్రజలు ఒక ఆలోచనలో పడతారు. తద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది. తద్వారా పార్టీ దాన్ని క్యాష్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఏదైతుందో అదంతా కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. అంటే రాజకీయ వ్యూహంలో ఎత్తుగడలో భాగంగానే ఇదంతా జరుగుతుందని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక అరికపూడి గాంధీ స్పందించారు. దీనివల్ల మొత్తం అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మిగతా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. అంటే పార్టీలో ఉన్న వాళ్ళ మీదనే దాడులు చేస్తున్నారు, దాడులు చేయిస్తున్నారు అనే ఒక సిగ్నల్స్ పంపడానికి అరికపూడి గాంధీ స్పందించినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పైన ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నేతల వల్లనే పార్టీ నుంచి చాలా మంది దూరం అవుతున్నారు. ఇప్పుడు ఏదైతే పార్టీ నుంచి దూరమైన ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కూడా పార్టీ వారిని పట్టించుకోకపోవడము, లేదా పార్టీ పెద్దలు ఎవరితో వారిని దూరం పెట్టడం అనేది ఇదంతా జరుగుతుందని చెప్పాల్సిన స్టేట్మెంట్ ఇప్పటికీ అరికపూడి గాంధీ ప్రజల్లోకి పంపించడం జరిగింది. అంటే మొత్తం చూసుకుంటే కనుక ఈ పరిస్థితి అంతా కూడా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎవరైతే ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకురావడానికి ఏమాత్రం కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది స్పీకర్ తీసుకునే నిర్ణయము, స్పీకర్ విచక్షణాధికారాలకు సంబంధించిన అంశము. సో ఇది జరగదని తెలుసుండే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని చులకన చేయాలన్నదే బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహంగా కనిపిస్తుంది. అందుకోసమే ఈ రోజు జరుగుతున్న ఈ హైడ్రామా అంతా కూడా దాని గురించి అనేది మాత్రం స్పష్టమవుతుంది. రాజశేఖర్.
రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.